ఒక చిన్న అందమైన ఇండ్లు. సుందరయ్య రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి దాన్ని అమ్మి వచ్చే సొమ్ముతో ఇండ్లు గడిపేవాడు. ఆ ఇంట్లో సుందరయ్యకు ఒక కూతురు ఉంటుంది. ఆమె పేరు గీత. గీతకు అందంతో పాటు తెలివితేటలు కూడా ఉంటాయి. సుందరయ్య తన కూతుర్ని చూసి మెరిసిపోతూ ఉంటాడు. అలాగే భయపడుతూ ఉంటాడు తన కూతుర్ని పెళ్లి చేయాలని. ఆ ఊర్లో సుందరయ్య ఇంటికి వెళ్ళాలంటే గుండమ్మ ఇండ్లు దాటాల్సిందే. గుండమ్మ ఎలాంటిదంటే తన మాటే శాసనం, తనే గొప్ప. ఏమిరా సుబ్బిగా, పక్కనే అమ్మాయికి పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాం కదరా మేము. గుండమ్మ తన పాలేరుతో సుందరయ్యని రమ్మని అంటుంది. సుందరయ్య గుండమ్మ దగ్గరికి వస్తాడు. రా సుందరయ్య. ఏం గుండమ్మ పిలిచావు? సుందరయ్య, అమ్మగారాని పిలువు. నువ్వైతే మర్యాద లేకుండా పిలిచొచ్చా? సరే, విషయానికి వస్తా. అడుగు తల్లి. నీ కూతురుతో నా మన్నోనికిచ్చి పెళ్లి చెయ్యి. చూడు గుండమ్మ, సూటిగా సోది లేకుండా చెప్తాను విను. నీ మనవనికి ఇచ్చేదే లేదు. బాగా కళ్ళు నెత్తికి ఎక్కినాయి. ఇలాగే మాటలు వస్తాయి. పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట. ఏమి తక్కువ ఉందా నా మనోనికి? జ్ఞానము, బుద్ధి, వినయం అంత ఏంటి, మాట తీరు కూడా సరిగ్గా లేదు. ఇదేనా నీ మాట? నన్ను క్షమించు గుండమ్మ, ఈ పెళ్లి నేను చేయలేను. రే, మీరంతా ఎవర్రా? ఎవరింటికి? చంద్రయ్య గారి ఇంటికి పోతున్నా. గొప్ప కథలు చిన్నగానే మొదలవుతాయి. చిన్న కథ చెప్తా. ఏంటిది కత్తిగోలా? నాకు ఎడమ కన్ను అద్దుడుతుంది నాన్న. నరికితే 10 తలకాయలు లేస్తాయి ఒకేసారి. ఏంటిది కత్తిగోలా? దీనమ్మ ఈ మెంటల్ టార్చర్ ఏంటి నాన్న? సోది లేకుండా సూటిగా చెప్పండి రా బాబు. గీతకి నా మనోడు పెళ్లి చేసుకోవాలా, అంతే. అలాగే కానీ నాన్న, పద మనం వెళ్దాం. నేనుండే వరకు గీతకు పెళ్లి జరగదు, జరగనీను. ఎవరు బాబు మీరు? నేను జమీందార్ గారి అబ్బాయిని. మీ అమ్మాయి గీతను అడుగుదామని వచ్చాను. చాలా సంతోషం బాబు. ఆ గుండమ్మ కానీ ఎవరొచ్చినా పెళ్ళికి అడ్డపడుతుంది. ఆ విషయాన్ని వదిలేయండి, నేను చూసుకుంటాను. రే, ఎవర్రా నువ్వు? రే అంటే తోలు తీస్తా. వెళ్ళరా సన్నాసి, వాణ్ణి పోయి నరుకురా నువ్వు. మనోనికి ఓడించినావు అంటే. రే, ధైర్యవంతుడు రా నువ్వు. ఎవరు బాబు నువ్వు?
నేను జమీందారు గారి అబ్బాయిని.